నాగమణి ఛానల్. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునే విధానం రండి. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. ముందుగా మనం ఎగ్ పగలగొట్టుకొని బ్రేక్ చేసుకుందాం. తగినంత సాల్ట్, తగినంత కారం. ఇప్పుడు ఇలాగా బ్రేక్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బ్రెడ్కి సరిపోయినట్టుగా ఆయిల్, గీ, బటర్, ఎనీవన్ మీకు ఏది నచ్చితే ఆ ఫ్లేవర్ తోటి వేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్కి. ఆయిల్ అంతా కూడా దీని అంతటికి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ పీసెస్ పెడతాం కదా, అప్పుడు ఆయిల్ కూడా దానికి బాగా అప్లై అవుద్ది. ఇప్పుడు ఆయిల్ బాగా వీటెక్కింది కాబట్టి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఇలా 2 పీసెస్ని పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా రోస్ట్ చేయాలి. అంటే ఏమీ లేదండి, కాలాలి. బాగా కాలిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్, దాన్ని ఒకదాని మీద ఒకటి వేయాలి. అవి ఉన్నదాన్ని ఇలా వేసుకుంటాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా వేగింది కదండి, మిగిలిన దాన్ని కూడా వేసుకోవాలి. పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. దాంతో ప్రకారం రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ని కూడా మనం వాళ్ళకి ఇస్తాం. చూడండి ఎగ్ బాగా రోస్ట్ అవుతుంది కదా, ఇలా రోస్ట్ అవుతుంది కదండి. జాగ్రత్త పాటిస్తూ మనం రోస్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్టవ్ దగ్గర మాత్రం చేతులు అవి కాల్చుకోకుండా, చేతులు అవన్నీ కూడా జాగ్రత్తగా దూరంగా ఉండి చెయ్యండి. వీలైతే కొంచెం పొడవుగా ఉన్న గరిటెలు, పెద్ద గరిటెలని యూజ్ చేస్తూ చేయండి వంటని. అప్పుడు మన చేతులు ఏవి కూడా కాలవు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు